మీసాల పిల్ల సాంగ్ వచ్చేసి మన వరశంకర్ ప్రసాద్ నుంచి అయితే రిలీజ్ అయితే అయింది. మన సాంగ్ ఎలా ఉందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెగాస్టార్ చిరంజీవి గారు అలాగే అనిల్ రావిపూర్ గారి కాంబినేషన్ లో వస్తుంది అనగానే ఇది ఒక ఇటు వైబ్ అయితే ఉంది ఈ మూవీకి. ఎందుకంటే అనిల్ రావిపూర్ గారికి ఇప్పటి వరకు ఒక్క ఫ్లాప్ కూడా లేదు. ప్రతి ఒక్క మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొట్టుకుంటే వస్తున్నాడు. అండ్ ఇట్టు కొట్టడమే కాదు, ఆ హీరోస్ కి ఆల్ టైమ్ కెరియర్ హైయెస్ట్ అయితే ఇస్తున్నాడు. మన వరశంకర్ శివప్రసాద్ గారు ఈ సాంగ్ ఎలా ఉంది, మరి ఈ మూవీ హిట్ అయ్యే ఛాన్సెస్ ఎంత ఉన్నాయి, అండ్ ఈ సాంగ్ ఎలా ఉంది మొత్తం డిస్కషన్ అయితే చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ సాంగ్ మిసాల పిల్ల సాంగ్ రాకముందే ఫుల్ సాంగ్ ఒక మనకి ఒక గ్లిమ్స్ అయితే వదిలేరు, ఒక టీజర్ లాంటిది వదిలేరు. దాంట్లో ఒక క్యాచ్ ట్యూన్ అయితే పెట్టడం అయితే జరిగింది. అక్కడే మూవీకి అయితే ఒక వైబ్ అయితే తీసుకుని వచ్చేసారు. అండ్ చాలా బాగా అయితే ఆ ట్యూన్ అయితే ఒక క్యాచ్ అయితే పెట్టడం అయితే జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఈ సాంగ్ వచ్చేసి గోదరగట్టు సాంగ్ కాపీ లాగా ఉంది, సేమ్ అదే వైబ్ లో ఉందని చెప్పి అయితే అంటున్నారు. ఎస్, సేమ్ అదే వైబ్ లో ఉంది. బట్ ఇది ఒక డిఫరెంట్ వైబ్ అయితే మనకైతే క్రియేట్ అయితే చేస్తుంది. స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఒక కాపీ సాంగ్ అన్నట్లు కాకుండా, ఎందుకంటే సేమ్ డైరెక్టర్ నుండి వస్తుంది, సేమ్ మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి వాళ్ళు కావాలని ఆ విధంగా ఈ ట్యూన్ లాగా రావాలని చెప్పి కొట్టించుకోవచ్చు. దాని మీద కంప్లీట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకు బాగుంది, నచ్చింది కాబట్టి. అండ్ మోర్ ఓవర్ సంక్రాంతి వస్తున్నంలో ఏ మ్యాజిక్ అయితే వర్కౌట్ అయితే అయ్యిందో, ఐశ్వర్య రాజేష్ గారికి వెంకటేష్ గారికి మధ్య ఆ కెమిస్ట్రీ ఆ సాంగ్ల గోదరగట్టలో చాలా బాగా వర్కౌట్ అయితే అయ్యింది. బట్ ఈ మీసాల పిల్ల సాంగ్ లో నయనతారకి చిరంజీవి గారి మధ్య ఆ కెమిస్ట్రీ అంతగా వర్కౌట్ అయితే కాలేదని చెప్పి చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి. దాని మీద కూడా ఒక నా ఒపీనియన్ చెప్పాలనుకుంటున్నా. సంక్రాంతి వస్తున్నంలో వెంకటేష్ గారికి ఐశ్వర్యరాజ్ గారికి ఉన్న కెమిస్ట్రీ ఏంది, వైఫ్ అండ్ హస్బెండ్స్ కాబట్టి వాళ్ళ మధ్య ఒక కెమిస్ట్రీ అనేది ఉంటుంది. బట్ ఇప్పుడు ఈ సాంగ్ లో మీరు పూర్తిగా విన్నట్లయితే వన్ ఆఫ్ ద లిరిక్స్ వచ్చేసి మాజీ ఇల్లాల అని చెప్పి అయితే అంటాడు చిరంజీవి గారు సాంగ్ లా, ఒక లిరిక్స్ లా. సో ఇక్కడ మనకి క్లియర్ కట్ అర్థమవుతుంది కదా, ఈ సాంగ్ లో ఈ మూవీలో వచ్చేసి నయనతార గారు మన చిరంజీవి గారికి ఎక్స్ వైఫ్ గా ఉంటుంది. అంటే విడాకులు తీసుకుని వాళ్ళు విడిపోయి ఉంటారు చాలా రోజులు. ఆ తర్వాత చిరంజీవి గారికి కలిసి ఉండవచ్చు, కొన్ని రోజుల తర్వాత వాళ్ళిద్దరి మధ్య సాంగ్ రావచ్చు నా ఒపీనియన్ ప్రకారం. లేకుంటే విశ్వాసం మూవీలో మన అజిత్ గారు నయనతార మధ్య ఎట్లయితే విడాకులు తీసుకుని కూతురు ద్వారా కలుస్తారో, సేమ్ అదే బ్యాక్గ్రౌండ్ లో ఏదో ఒక అవసరం వచ్చి చిరంజీవి గారు వచ్చి మళ్ళీ నయనతారతో కలిసి ఉండొచ్చు అన్న ఒపీనియన్. అక్కడ ఈ సాంగ్ అయితే వస్తుంది. సో విశ్వాసం కూడా స్టోరీ లైన్ ఇది ఒకేలాగా ఉంటుందా అని చెప్పి నేను అనట్లేదు, సేమ్ అదే వైబ్ అయితే ఉండొచ్చు. బట్ డిఫరెంట్ కామెడీ వైబ్లో అయితే మన అనిల్ రావిపూర్ గారు అయితే తీసుకొని వెళ్తారు. ఓవరాల్గా సాంగ్ విజువల్గా మన చిరంజీవి గారి స్టెప్స్కి ఆ గ్రేస్కి పర్ఫెక్ట్ వాచ్ అని చెప్పాలి. అసలు 70+ ఏజ్లా ఆ స్టెప్స్ ఏంటి స్వామి, అసలు ఎవ్వరు కూడా ఊహించారు అంత గ్రేస్తో వేస్తుంటే. చాలామంది కామెంట్స్ అయితే చేస్తున్నారు, ఈ వయసులో కూడా నీకు అవసరమా అలాంటి సాంగ్స్ అని. మెగాస్టార్ చిరంజీవి గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ థింగ్, మెగాస్టార్ చిరంజీవి గారికి ఉన్న ఫ్యాన్ బేసే కమర్షియల్ ఫ్యాన్ బేస్ మెగాస్టార్ చిరంజీవి గారికి విపరీతంగా అయితే ఉంది. సో తనకు ఎక్కువ మాస్ ఆడియన్సే ఉంటారు. ఆ మాస్ ఆడియన్స్ చిరంజీవి గారిని ఒక చిన్న అంటే ఒక అంకుల్ లాగానా లేకుంటే ఒక ఫ్యాన్గా ఆ హీరోని అలా చూడడం వాళ్ళకి ఇష్టం ఉండదు, ఎప్పటికీ ఇష్టం ఉండదు. తను 100 ఇయర్స్ వచ్చినా కూడా మెగాస్టార్ చిరంజీవిని ఒక హీరో లాగానే తను ఫైట్ చేయాలి, డ్యాన్స్ చేయాలి అన్నట్లు చూస్తారు. ఇది ఎవరికైనా ఏ హీరో ఫ్యాన్కైనా ఉంటుంది, అలాగే వాళ్ళ ఫ్యాన్స్ కూడా ఉంటుంది, అలాగే మన ఆడియన్స్ కూడా అదే ఉంటుంది. చిరంజీవి గారు మోహన్ లాల్ చేసినట్లు క్యారెక్టర్లు చేయాలనుకుంటాం, బట్ అవి చేస్తే మనం అసలు చూడం 100% చెప్తే మనం చూడం అవి అలాంటివి. ఎందుకంటే చిరంజీవి గారి దగ్గర నుంచి మనం అవి ఎక్స్పెక్ట్ చేయం కాబట్టి. చిరంజీవి గారి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్, కామెడీ, ఈ 4 విషయాలు గట్టిగా ఉండేటట్లయితే చూసుకుంటాం. ఈ సంక్రాంతి వస్తున్నంలో ఇవన్నీ డెఫినెట్గా ఉండబోతున్నాయని అది నా ఒపీనియన్. సో ఇలాంటి కామెంట్స్ వస్తుంటే ఈ వయసులో కూడా ఎందుకు ఈ సాంగ్స్ అంటే, ఆ వయసులో ఆ ఫ్యాన్స్ అలా ఉన్నారు కాబట్టి ఆ విధంగా సాంగ్స్ అయితే పెట్టాల్సి వస్తుంది, పెట్టాలి కూడా. ఎందుకంటే మూవీ వర్కౌట్ అవ్వవు. ఇవేం పెట్టకుండా మూవీ రిలీజ్ చేసి డైరెక్ట్ ఒక మూవీ రిలీజ్ చేశారంటే ఆ మూవీ వచ్చినట్లు కూడా జనాలకు తెలియదు, అలా రిలీజ్ అయితే మూవీస్. సో అలాంటి మూవీస్ మన ఆడియన్స్ దేకరు. బట్ నువ్వు కమర్షియల్ మూవీ దియ్యు, మన చిరంజీవి గారిని బాలకృష్ణ గారిని ఒక ఫైట్ ఒక సాంగ్ పెట్టి చూడు, ఆ మూవీకి రీచ్ ఏ విధంగా ఉంటుందో ఆ రేంజ్ లో వైబ్ అయితే తీసుకొని వస్తాడు ఎందుకంటే ఆ సాంగ్స్ అనేవి కావాలి వాళ్ళకి, నా ఒపీనియన్. అండ్ చాలా మంది ఆడియన్స్ ఒపీనియన్ కూడా అదే అనుకుంటున్నాను. మరి మీసాల పిల్ల సాంగ్ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ అయితే చేయండి. వీడియోని